దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు అది ఒక దీనత్వాన్ని చూపిస్తుంది. దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు దీనమైన మనసు మనకు కావాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎంత పెద్ద అధికారమో ఈ లోకంలో, నువ్వెంత గొప్ప ధనవంతుడు ఈ లోకంలో, నువ్వెన్ని విషయాల్లో గొప్పవాడు అయి ఉండు, కానీ ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు నువ్వు దీనుడిగా రావాలి. దీనులను ఆయన కనికరిస్తాడు, అహంకారులను ఆయన ద్వేషిస్తాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా రావాలి. దేవుని మందిరంలోకి వచ్చి పెత్తనం చేయడానికో, దేవుని మందిరంలోకి వచ్చి గొప్పలు చెప్పుకోవడానికో, దేవుని మందిరంలోకి వచ్చి నిన్ను నీవు చూపించుకోవడానికో నీవు వచ్చినప్పుడు నీవు దేవునిని గౌరవించడం లేదని అర్థం. మీరు ఎవరన్నా బెత్లెహేము వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ బెత్లెహేము ఇప్పుడు ఉందండి. జెరూషలేం పక్కనే బెత్లెహేము ఉంది. బెత్లెహేములో యేసు ప్రభువు జన్మించిన స్థలం ఉంది. ఆ స్థలంలో ఇప్పుడు ఒక పెద్ద మందిరం కట్టారు. ఆ మందిరంలో ఇంతకుముందు ఆ మందిరంలోనికి రాజులు వాళ్ళు గుర్రాలతో వెళ్ళిపోయేవారట. అది ఒక గౌరవం లేకుండా ఆ మందిరంలోకి గుర్రాలతో వెళ్ళిపోతుంటే ఆ పెద్ద ద్వారం మూసేసి ఒక చిన్న గుహకు ఉండే ద్వారం లాంటి ఒక చిన్న ద్వారం పెట్టారు. ఇప్పుడు ఎవరన్నా బెత్లెహేములోకి వెళ్ళాలంటే దాంట్లో నుంచి వంగి ఇట్లా దూరి వెళ్ళాలి. ఎంత పెద్ద వాడు వచ్చినా, ఎంత గొప్పవాడు వచ్చినా వంగి రావాలి. యేసు ప్రభు హేరోదు ఇంట్లో జన్మించుంటే రాజులు వచ్చి చూసేవారు. ఆయన పశువులు గడ్డి మేసే స్థలం, అది పాకంటాం మనం, అది గుహ. యాక్చువల్గా అక్కడ పాకలు ఉండవు, రాళ్ళు. ఆ గుహలోడికి అంత పెద్ద జ్ఞానులు ఒంటెలు దిగి వారు తగ్గించుకొని వెళ్ళారు. హేరోదు తగ్గించుకోలేదు కాబట్టి ప్రభువును చూడలేకపోయాడు. సరిగదా ఆయన్ని సంహరించాలనుకున్నాడు. యేసును చూడాలనుకునేవారు దీన మనస్సు కలిగి ఉండాలి, విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి.